హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనవరి థర్డ్ వీక్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ లైక్ 50 మార్క్స్ టెస్ట్ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్, మీకు రివిజన్గా ఉంటుంది. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, సియాంగ్ నదిపై భారతదేశంలో 300 మీటర్ల పొడవైన సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, నేషనల్ కన్సల్టేషన్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ 2019 తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, 140 క్యూసెక్కుల నీటిని అందించే గంగాజల్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ జాతికి అంకితం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగ్రాలో. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి అధికారక పోర్టల్లో ప్రధానమంత్రి చిత్రాన్ని ఉపయోగించడం వలన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుంచి ఏ రాష్ట్రము వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, స్కిల్లింగ్ యూత్ ఎనేబ్లింగ్ యూత్ నేపథ్యంతో గ్లోబల్ స్కిల్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్తో పాటు ఏ రాష్ట్రము రేణుకాజీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్టు కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోను నిర్వహించినటువంటి 64వ జాతీయ సింపోజియం అంటే సర్వభాషా కవి సమ్మేళన 2019 జనవరి 10న ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 చెన్నైలో జరిగింది. నెక్స్ట్ వన్, సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2019 25వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 ముంబైలో జరిగింది. నెక్స్ట్ వన్, 6వ వార్షిక భారత మహిళల సేంద్రియ ఉత్సవం ఎక్కడ జరిగింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 2 చండీగఢ్లో జరిగింది. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకొని 2019 12/12న 33 అడుగుల ఎత్తైన కంచు విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 1 రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ వన్, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 సిక్కిం. నెక్స్ట్ వన్, గురు గోబింద్ సింగ్ జీ 352వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంత విలువగల నాణాన్ని విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 350. నెక్స్ట్ వన్, వెనుకబడిన కులాల చేతి వృత్తుల వారు కళాకారుల కోసము డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ అనే ఉద్దేశంతో హునార్ హత్ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, సాధారణ విభాగంలో అంటే జనరల్ కేటగిరీ ఆర్థికంగా వెనుకబడిన వర్గం కోసము విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటాను 2019 జనవరి 14 నుంచి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్. నెక్స్ట్ వన్, 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ 2వ అంతర్జాతీయ మిఠాయిల పండుగను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాదులో. నెక్స్ట్ వన్, 2019 జనవరి 15 నుంచి 18 వరకు పంట కోత ఉత్సవము పొంగల్ను ఎక్కడ జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడులో. నెక్స్ట్ వన్,
పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన స్వదేశ్ దర్శన్ పథకము, డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ సర్క్యూట్, శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్, అరన్ ముల శబరిమలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 కేరళలో. నెక్స్ట్ వన్, జై కిసాన్ రుణముక్తి యోజన క్రింద రైతులకు 50,000 రూపాయల వరకు రుణమాఫీని ప్రారంభించినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, 2019 జనవరి 15న 55 రోజుల పాటు సాగే కుంభమేళా 2019 ఎక్కడ ప్రారంభమైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, జేఎల్ఎల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ విడుదల చేసిన 6వ సిటీ మొమెంటమ్ ఇండెక్స్లో ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా అవతరించినటువంటి నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బెంగళూరు. నెక్స్ట్ వన్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల కోసము తొలి జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ వన్, అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 79వ స్థానము లేదా ర్యాంక్. నెక్స్ట్, బ్లూ ఎకానమీలోని బహుళ రంగాల సహకారాన్ని ప్రోత్సహించేందుకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇన్ బ్లూ ఎకానమీ ఏర్పాటుకు భారత్ ఏ దేశంతో ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 నార్వే. నెక్స్ట్ వన్, తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 సమర్ఖండ్, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ వన్, తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణలో భారత్ మరో 5 మధ్య ఆసియా దేశాలు సంపూర్ణ శాంతి విధానానికి మద్దతు ఎక్కడ తెలిపాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి వార్షిక నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల ఫెలోషిప్ కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, 2019 జనవరి 14న చండీగఢ్లోని చండీ మందిర్లో IMBEX 2018-19లో ఏ దేశంతో కలిసి భారత్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామంలో పాల్గొంది? ఆన్సర్ ఆప్షన్ 2 మయన్మార్. నెక్స్ట్ వన్, దేశ నిల్వలను పెంచడానికి శ్రీలంకకు RBI ఎంత రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ 4 $400 మిలియన్. నెక్స్ట్ వన్, ఏ దేశ పసర్గఢ్ బ్యాంక్ వర్తక సంబంధ లావాదేవీలను సులభతరం చేయడానికి ముంబైలో శాఖలను తెరవడానికి RBI ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఇరాన్. నెక్స్ట్ వన్, 2022 నాటికి భారత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వము తొలిసారిగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగుమతి విధానము లక్ష్యమేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 $60 బిలియన్. నెక్స్ట్ వన్, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచంలోని 167 ప్రజాస్వామ్య దేశాల EU డెమోక్రసీ ఇండెక్స్ 2018 11వ ఎడిషన్లో భారత్ యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 41. నెక్స్ట్ వన్, నెదర్లాండ్లోని ఇమ్జుదెన్ వద్ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ ఉక్కు కర్మాగారాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లైట్ హౌజెస్గా గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ 2 టాటా స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ వన్, నార్వే ప్రభుత్వం పెన్షన్ ఫండ్ గ్లోబల్ భారతదేశంలో ఎంత మేర పెట్టుబడులు పెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 1 $12 బిలియన్ మేర పెట్టుబడి పెట్టింది. నెక్స్ట్ వన్, ప్రైవేట్ రంగానికి చెందిన IDFC బ్యాంక్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ NBFC
క్యాపిటల్ ఫస్ట్ బ్యాంకుతో విలీనమైంది. ఇప్పుడు దాని కొత్త పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ 2015లో ప్రారంభించిన పిఎంఎంవై అంటే ప్రధాన్ మంత్రి ముద్రా యోజన క్రింద మొండి బకాయిలు ఎంత మేర పెరగడంతో ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 11,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ పంజాబ్లోని పగ్వారాలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నటువంటి సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. నెక్స్ట్ వన్ గ్రీన్ హౌస్ వాయువులను అరికట్టడానికి నీటి అణువుల సహాయంతో స్ఫటిక రూపంలో కార్బన్ డైఆక్సైడ్ను బంధించడం ద్వారా అంతరిక్ష ఇంధనాన్ని అంటే స్పేస్ ఫ్యూయల్ని ఏ సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ ఏ సంవత్సరానికి పిఎం 2.0 పిఎం 10 సాంద్రతను 20 నుంచి 30% తగ్గించాలని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ జాతీయ స్థాయి లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ మరి? ఆప్షన్ 3 2024. నెక్స్ట్ వన్ తొలి మానవ సహిత అంతరిక్షయానం గగనయాన్ను ఎప్పుడు ప్రారంభించనున్నట్లుగా ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 2 డిసెంబర్ 2021 నాటికి. నెక్స్ట్ వన్ పౌరుల సహాయము ట్రాఫిక్ నియంత్రణ కోసం చెన్నై ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన రోడ్ సేఫ్టీ రోబో పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 రోడియో అంతే, దాని పేరే రోడియో. నెక్స్ట్ వన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 126ను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘము నియమించినటువంటి కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉమేష్ సిన్హా. నెక్స్ట్ వన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా రాజీనామా చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అశోక్ చావ్లా. నెక్స్ట్ వన్ మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నవారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్ వెనిజులా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నికోలస్ మడూరో. నెక్స్ట్ వన్ తైవాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 సు త్సేంగ్ చాంగ్. నెక్స్ట్ వన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి హానరరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అవార్డును అందుకున్న నేపాల్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జనరల్ పూర్ణచంద్ర తఫా. నెక్స్ట్ వన్ ఒడిశాలోని కటక్లో పురుషుల విభాగంలో జరిగిన 80వ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను 9వసారి గెలుచుకుని చరిత్ర సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆచంట శరత్ కమల్. నెక్స్ట్ వన్ తన 65వ వికెట్ ద్వారా ఒక రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లతో అంటే 44 ఏళ్ల బిషప్ సింగ్ బేడీ పేర ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టినటువంటి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆశుతోష్ అమన్. నెక్స్ట్ వన్ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న 5వ భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మహేంద్ర సింగ్ ధోని. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ 2019 జనవరి 11న రిటైర్మెంట్ను ప్రకటించిన బ్రిటన్కు చెందిన యాండీ ముర్రే ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 టెన్నిస్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జనవరి 3rd వీక్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూసాము. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు చాలా బాగా రివిజన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా ఇందులోంచి వచ్చే అవకాశము ఉంటుంది ఎగ్జామ్స్లో, కాబట్టి ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో
షేర్ చేసుకోండి. కరెంట్ అఫైర్సే కాకుండా మన ఛానల్లో అన్ని రకాల సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. లైక్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, అంతేకాకుండా తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఇలా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా చాలా డెప్త్గా చేశాను. పంచాయతీ సెక్రటరీ మోడల్ పేపర్స్, అదేవిధంగా మొత్తం క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.